హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం వాళ్ళకిప్పుడు మీరంటే లవ్ ఉందా? అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా ప్రెజెంట్? సో, ఒకవేళ లవ్ ఉంటే అది ఎంతవరకు ఉంది? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. సో, ఇలాంటి రీడింగ్ చేసి చాలా రోజులవుతున్నట్టు నాకైతే అనిపించింది. బేసిక్‌గా పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? ఇలాంటివైతే మనం టైమ్ టు టైమ్ చేస్తాం కానీ, అసలు ఆ వ్యక్తికి లవ్ ఉందా? లేదా? అనేది ఇంపార్టెంట్ కదా! ఎందుకంటే ఫీలింగ్స్ అనేవేంటంటే పాజిటివ్‌గా ఉండొచ్చు, నెగెటివ్‌గా ఉండొచ్చండి. బట్ లవ్ ఉన్నప్పుడేంటంటే అవి ఎలా ఉన్నా సరే వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తారు. ఈరోజు కాకపోతే రేపైనా అది చేయడం జరుగుతుంది. మరి మీ పర్సన్ విషయంలో అసలు ఎంతవరకు వాళ్ళు అంటే లవ్ ఫీలింగ్‌తో ఉన్నారనేదైతే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏడీజీజేఎంపీఎస్వీవై ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి బీఈహెచ్‌కేఎన్‌క్యూటీడబ్ల్యూజెడ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సీఎఫ్ఐఎల్ఓఆర్‌యూఎక్స్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏడీజీజేఎంపీఎస్వీవై ఆల్ఫాబెట్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి. చూద్దాం అసలు మీ పర్సన్‌కి ఇప్పుడు మీరంటే లవ్ ఉందా? లేదా? అసలు వాళ్ళకేమనిపిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టమండి. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చాలా చాలా లవ్ చేశారని చెప్పొచ్చు. అట్‌లీస్ట్ పాస్ట్‌లో వాళ్ళ లవ్ అయితే మాత్రం చాలా సిన్సియర్ అండి. ఈ పర్సన్ ఏంటంటే, ఈ లవ్ కోసం చాలా స్ట్రగుల్ కూడా ఫేస్ చేశారండి. వాళ్ళు ఇనీషియల్‌గా బిలీవ్ చేయలేదు. అంటే మీతో లైఫ్ ఉంటుంది ఆర్ మీతోని ఇలానే ఉండాలి అదేం అనుకోలేదు. బట్ ఎందుకో కానీ మీకు బాగా కనెక్ట్ అయిపోయారు. ఈవెన్ అంటే మీకు కనెక్ట్ అయిన టైంలోని ఈ వ్యక్తి చాలా హార్డ్‌షిప్స్ కూడా ఫేస్ చేశారండి. అది ఎక్స్‌టర్నల్‌గా అయినా అవ్వచ్చు, ఇంటర్నల్‌గా అయినా అవ్వచ్చు కానీ, మిమ్మల్ని లవ్ చేసిన టైంలోని, మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసిన టైంలో ఆర్ వాటెవర్ వాళ్ళకి మీ మీద ఏ రోజైతే ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయో, అక్కడి నుంచి ఈ వ్యక్తులు ఎందుకో కానీ చాలా ట్రబుల్ ఫేస్ చేశారండి. వాళ్ళకి అంటే మిమ్మల్ని లవ్ చేయడం అనేది చాలా చాలా కష్టతరం అయిపోయింది. అది ఎందుకు అంటే మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ వల్ల కానీ, మీ పర్సనాలిటీ వల్ల కానీ, వాళ్ళ లవ్ అనేదేంటంటే ఫ్రీగా అయితే వర్కౌట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నారండి మీ విషయంలోని. ఇదైతే నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. మీకు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ నేచర్‌కి రిస్క్ తీసుకునే టైప్ కాదు. మీ విషయంలో మాత్రం ఏదైతే అదయింది. ఎలా అయితే అలా అయింది. మనకి ఈ వ్యక్తి కావాలి. మనం ఈ వ్యక్తితో ఉండాలి అనుకోని ష్యూర్‌గా మిమ్మల్ని చేసుకున్నారు. దాని ప్రకారమే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్‌ని కూడా ఆపరేట్ చేశారని చెప్పొచ్చు. అంటే ఇంత లవ్ ఉన్న వ్యక్తి సడెన్‌గా ఎందుకో కానీ ఇప్పుడు ఆ లవ్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నారండి. వాళ్ళకి అంటే మీరంటే అంత లవ్ ఉండేది. బట్ మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఏవో వచ్చాయి. అక్కడి నుంచి ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా మీరే అనుకుని కమిటెడ్‌గా ఉన్నవాళ్ళు ఇప్పుడు అలా కమిటెడ్‌గా ఉండలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీరే కావాలి లేకపోతే మీతోనే ఉండాలి అని ఏం లేదండి. అది ఎందుకు అంటే, అంత లవ్ చూపించి, అంత స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత, వాళ్ళని మీరెక్కడో అర్థం చేసుకోలేదు అనే పెయిన్, వాళ్ళ కోసం మీరు కొన్ని సిట్యుయేషన్స్‌లో స్టాండ్ తీసుకోలేదు అనే పాయింట్ ఏంటంటే వాళ్ళకి నచ్చలేదండి. ఎందుకు అంటే వీళ్ళ నేచర్‌కి వీళ్ళు
స్టాండ్ తీసుకొని రిస్క్ తీసుకునే టైప్ కాదు. బట్ మీకోసం అలా చేశారు. ఇన్ రిటర్న్ మీరు అది చేయలేదు అని ఎక్కడో కానీ కొంత ఆ ఫీలింగ్ ఉండిపోయింది. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు మీకోసం కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో మీరు అంత చేయలేదు అనేది ఎక్కడో అంటే మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. ఇలా ఫీల్ అవుతున్నారు. బట్ ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉందండి. కానీ కమిట్మెంట్ కానీ లేకపోతే మీరే ఉండాలి ఆర్ పాస్ట్‌లో మీ మీద ఉన్న ఆ డీప్ ఫీలింగ్స్ కానీ ఇప్పుడైతే లేవు. ఈ వ్యక్తి ఏంటంటే ఒకవేళ మీతో మాట్లాడుతున్నా ఆర్ మాట్లాడకపోయినా మిమ్మల్ని స్టడీ చేయంది ఆర్ మళ్ళీ మీతో ట్రావెల్ అవ్వంది వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయలేరండి. క్లియర్ కట్‌గా ఈ పర్సన్ వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారు. అట్‌లీస్ట్ మీ విషయంలో ఇది జరిగింది అని చెప్పొచ్చు. చాలా డిసప్పాయింట్ అయ్యారండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని సిట్యుయేషన్స్ మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ట్రబుల్ అయితే ఏదో ఫేస్ చేశారులెండి. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఈ కార్డ్స్ నుంచి నేను ఫెమినైన్ ఎనర్జీని ఫీల్ అవుతున్నానండి. అంటే ఈ వ్యక్తి మీకు మదర్‌లీ లవ్ చూపించారు నిజానికి. అట్‌లీస్ట్ అది మీకు కనిపించినా, కనిపించకపోయినా వాళ్ళ లవ్ అయితే మాత్రం ఈక్వల్ టు మదర్ లవ్ అండి. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే ఈ పర్సన్ ఎప్పుడూ ఎవరికీ అంతలా కనెక్ట్ అవ్వలేదు. మీకు కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళ హార్ట్‌ని సిన్సియర్‌గా ఓపెన్ చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారు. లవ్ అయితే ఎక్కడో ఉంది కానీ అది వాళ్ళేంటంటే ఇప్పుడు ఫీల్ అవ్వలేకపోతున్నారు. అలా అని చెప్పి మూవ్ ఆన్ కూడా అవ్వలేకపోతున్నారు. సో, బేసిక్‌గా వాళ్ళేంటంటే మీ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. మీ నుంచి వాళ్ళు వినాల్సిన ఆన్సర్స్ విన్న తర్వాత వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయాలి. ఇంకా కంప్లీట్‌గా క్లోజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలా అనేది కూడా డిసైడ్ అయిపోతారు. ఎక్కడో కానీ ఆ పర్సన్‌కి ఆన్సర్స్ తెలుసు. మీరేమనుకుంటున్నారు? లేకపోతే మీ ఫీలింగ్స్ ఏంటి అనేది. బట్ అది వాళ్ళేంటంటే ఇంకా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరండి. కానీ ఒకటి మాత్రం నిజం. ఈ వ్యక్తి అలా అని చెప్పి మీకోసం సాక్రిఫైసెస్ చేసుకోవడానికి కూడా రెడీగా లేరు. కేవలం వాళ్ళకేమనిపిస్తుందంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి. ఆ విధంగా అయితేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు. ఆర్ అట్‌లీస్ట్ పీస్ అనేది దొరుకుతుంది అనుకుంటున్నారు. అందుకే వాళ్ళేంటంటే మీ విషయంలో కమిటెడ్‌గా లేరు. అంటే నేను ఈ వ్యక్తిని లవ్ చేస్తున్నాను అని కాన్ఫిడెంట్‌గా చెప్పలేకపోతున్నారు. ఆర్ ఇది లవ్వే అని కన్ఫర్మ్‌గా అనుకోలేకపోతున్నారనమాట. అది ఇక్కడ సిట్యుయేషన్. సో, ఏదైనా సరే ఈ వ్యక్తి మీతో మాట్లాడుతున్న పరిస్థితి ఉంటే, వాళ్ళు మిమ్మల్ని స్టడీ చేస్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కాంటాక్ట్‌లో లేకపోతే మీ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదైతే నేను చెప్పగలనండి. అండ్ ఒకవేళ కానీ ఈ రీడింగ్ మీరు ఒక అమ్మాయి కోసం చూస్తున్నట్టయితే నేను ఖచ్చితంగా చెప్పగలనండి. అదేంటంటే, ఈ అమ్మాయి తన్ని తాను ఫస్ట్ పెట్టుకుంటది. తన ఫీలింగ్స్ అనేవి మళ్ళీ కూడా హర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వదండి. సో, బేసిక్‌గా మీరు ఏదైతే ఆన్సర్స్ చెప్తారో దాని ప్రకారమే తను డెసిషన్స్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ మీరొక అబ్బాయి కోసం కానీ చూస్తున్నట్టయితే, మీరు చెప్పిన ఆన్సర్స్ కానీ, ఇక్కడ మీతో ఉన్న సిట్యుయేషన్స్ కానీ, తను వేరే అమ్మాయితో డిస్కస్ చేసి డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే పర్టిక్యులర్‌గా అమ్మాయే అవ్వాలని ఏం లేదు. ఒక లేడీతో మేబీ డిస్కస్ చేసి తను డెసిషన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే తనిక్కడ క్లియర్ కట్‌గా ఒక లేడీ సపోర్ట్ తీసుకోవడం అయితే మంచిది. ఎందుకంటే ఇంకొక లేడీ గురించి బాగా తెలుస్తుంది కదా! అనే ఆలోచనండి. అదే మీరు ఒక అమ్మాయి కోసం రీడింగ్ చూస్తున్నట్టయితే, ఆ అమ్మాయికి ఫుల్ క్లారిటీ ఉంది. అంటే ఎలా సిట్యుయేషన్ డీల్ చేయాలి, ఏం చేయాలి అనేది. కాకపోతే మీ నుంచి ఆన్సర్స్ వస్తే తను కన్ఫర్మ్ చేసుకోవడమో, లేకపోతే తను ఇంకా అంటే బెటర్‌గా ఈ సిట్యుయేషన్‌ని ఎలాగా హ్యాండిల్ చేయాలి అనేది డిసైడ్ అవుతుంది అన్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. ఏదైనా సరే మీ కార్డ్స్‌లో ఒకటి మాత్రం నాకు క్లియర్‌గా అర్థమైంది. పర్సన్‌కి లవ్ ఉంది కానీ, లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసుకొని, లవ్ విషయంలోనేంటంటే ఇదే అనుకునే అంత ధైర్యం అయితే ఇప్పుడు వాళ్ళకి లేదండి. వాళ్ళు కేవలం మీ నుంచి థింగ్స్ ఏ రకంగా ఉంటాయి, అసలు మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీకసలు లవ్ ఉందా లేదా అని వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటున్నట్టు నాకనిపిస్తుంది. ఏదైనా మీ ఆన్సర్స్ బట్టే వాళ్ళ రియాక్షన్ అయితే ఉంటుందండి. అదైతే నేను చెప్పగలను. అంటే మీలో కొంతమందుంటారు. ఆ పర్సన్ బ్లాక్ చేస్తారండి. కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో లేరు అని అన్న వాళ్ళుంటారు. సో, మీలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే, ఆ పర్సన్ ప్రెజెంట్ వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారు కాబట్టి, వాళ్ళకి ఏం మాట్లాడాలో లేకపోతే అసలు మీరు చెప్పిన దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదని అర్థం అండి. అంతే. ఇంకేం లేదు. బట్ ఒక్కటి మాత్రం నిజం. మీ నుంచయితే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళని కూడా మీరేం తక్కువగా అనుకోవద్దు. ఎందుకంటే మేబీ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. బ్లాక్ చేస్తే మాట్లాడడం ఇష్టం లేదేమో, అందుకే అలా ఉన్నారని మీరు అనుకుంటున్నారు కానీ, నిజానికి ఆ వ్యక్తి కన్విన్స్ అయ్యే ఆన్సర్ మీరు చెప్పట్లేదు. మీరు కాంటాక్ట్ అవ్వడం అనేది పెద్ద మ్యాటర్ కాదండి.
బట్ వాళ్ళు మీ నుంచి ఎగ్జాక్ట్‌గా ఏ ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, ఆ ఆన్సర్స్ మీరు చెప్పలేకపోతున్నారు అనేది ఫ్యాక్ట్. అంటే మీరు అనుకోవచ్చు, వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మాకు తెలీదు కదండీ! మాకనిపించింది మేము మాట్లాడతాం కదా! అని. సో, అది వాళ్ళు అర్థం చేసుకునే అంత కూల్‌గా లేరండి. కొంత స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. దానికి మీరేం చేయలేరు. కొంత టైమ్ ఇవ్వండి. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తితో మీరు న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారండి. ఈ వ్యక్తిని విడిచిపెట్టేసి మీ లైఫ్ మీరు చూసుకుందామని మీకు అనిపిస్తున్న ప్రతిసారి, ఈ వ్యక్తితో మీకున్న ఎమోషనల్ అటాచ్‌మెంట్ మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఎక్కడో కానీ ఆపేస్తుందనమాట. ఈ వ్యక్తి మీ లైఫ్‌లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారన్నట్టుగా నాకనిపిస్తుందండి. ఎందుకంటే, ఈ పర్సన్ ఫీలింగ్స్ కూడా మీ విషయంలో అలానే ఉన్నాయి. అంటే వీళ్ళు మిమ్మల్ని చాలా లవ్ చేశారండి. ఈవెన్ ఇప్పుడు ఆ లవ్‌ని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా, వాళ్ళు చేస్తున్న పనులనేవి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తున్నా, అందులో కూడా ఆ పెయిన్ మీకు కనిపిస్తుంది. ఆ లవ్ అనేది ఎక్కడో ఉంది అని అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు మాటలు చెప్పనప్పుడు, వాళ్ళు స్టాండ్ తీసుకోనప్పుడు డెఫినిట్‌గా మీరు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు కదా! అది కామనే. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి విషయంలో నెగెటివ్‌గా ఏది ఆలోచించొద్దండి. ఎందుకంటే ఇక్కడ మీ మైండ్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తుంది. ఈ వ్యక్తి మిమ్మల్ని లవ్ చేయట్లేదు. ఈ వ్యక్తి మిమ్మల్ని హేట్ చేస్తున్నారు. ఈ వ్యక్తి మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు అనే వేలోనేంటంటే మీకు మీ మైండ్ మ్యానిప్యులేట్ చేస్తుంది. ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారండి. అదైతే నేను చెప్పగలను. ఇక్కడ క్లియర్ కట్‌గా నాకైతే ఒకటి అనిపిస్తుంది. ఈ వ్యక్తి విషయంలో మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో, మీకే ఫీలింగ్స్ అయితే ఉన్నాయో అవే నిజమండి. ఈ వ్యక్తి విషయంలో మీరు నెగెటివ్‌గా ఏదైతే చూస్తున్నారో, నెగెటివ్‌గా ఏదైతే ఫీల్ అవుతున్నారో అది అబద్ధం. అది కేవలం ఒక డిస్ట్రాక్షన్ అండి. ఇక్కడ డెవిల్ ఎనర్జీ ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా నేనొకటి చెప్పగలనండి. ఇదే పెద్ద బ్లాకేజ్ అండి. ఎయిదర్ ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేస్తున్నారు. ఆర్ మీ మైండ్‌లో ఈ వ్యక్తి మీద మీకొస్తున్న నెగెటివ్ థాట్స్ అయినా మీ రిలేషన్‌షిప్‌ని కంప్లీట్‌గా స్టాప్ చేస్తుంది కలవకుండా. సో మీరేంటంటే, మీ మైండ్‌లో వస్తున్న నెగెటివ్ థాట్స్‌ని కానీ కంట్రోల్ చేయగలిగినా, ఈ చైన్స్‌ని బ్రేక్ చేసినా, మీ రిలేషన్‌షిప్‌లోని మీరు లైట్‌ని చూస్తారండి. ఈ వ్యక్తి లవ్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక్కటి మాత్రం నిజమండి. ఆ వ్యక్తి మీకోసం వెయిట్ చేస్తున్నారు. అంటే మీ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇఫ్ మీకు నిజంగానే ఈ వ్యక్తి మీద లవ్ ఉంటే ఐ మీన్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళకెలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయన్నది పక్కన పెడితే, మీ ఫీలింగ్స్ ఏంటి? మీకసలు నిజంగా ఈ వ్యక్తి అంటే లవ్ ఉందా? లేదా? ముందు ఇది మీరు తెలుసుకోండి. ఇఫ్ నిజంగానే ఉంది మీరేంటంటే డెఫినిట్‌గా ఈ వ్యక్తి తప్ప ఇంకొకళ్ళు వద్దు అనుకుంటే, ఖచ్చితంగా వాళ్ళతో కలిసే ప్రయత్నం చేయాలండి. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే, మీరలా మాట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళ ఆన్సర్స్ ఫైనల్‌గా దొరుకుతాయి. ఆ తర్వాత వాళ్ళేదైతే చేయాలో అదే చేస్తారు. అంటే కలుస్తారా లేదా? లేకపోతే ఏమవుతుంది అంటే, ఆ వ్యక్తికి మనసులో ప్రేముందండి. బట్ అది ఒప్పుకునే పరిస్థితిలో లేరు. సో, మీ నుంచి ఆన్సర్స్ వస్తే అట్‌లీస్ట్ వాళ్ళకర్థమవుతుందండి. వాళ్ళకే కాదు మీకు కూడా లవ్ ఉంది. ఆర్ వాళ్ళకే కాదు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందని. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి ఇదంతా కూడా అవసరం లేదు. బట్ ఆ వ్యక్తికైతే మాత్రం వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చాలా డీప్‌గా ఉన్నాయి. కాకపోతే అది ఒప్పుకునే పరిస్థితి మాత్రం లేదు. యూనివర్స్ క్లియర్‌గా ఒకటే చెప్తుంది. మీరేంటంటే ఎవరి వల్ల కూడా డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఎవరు కూడా మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయకుండా చూసుకోండి. అలానే ఈ వ్యక్తి విషయంలో మీరు కొన్ని చూస్తున్నా, కొన్ని అంటే మాట్లాడేటప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా అవే నిజాలనుకోవద్దు. అది కూడా ఒక టైప్ ఆఫ్ మ్యానిప్యులేషనే. ఈ డెవిల్ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. దానివల్లే మీరేంటంటే ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటున్నారు అని మాత్రం రియలైజ్ అవ్వండి. సో, ఎప్పుడైతే మీరు ఈ డెవిల్ ఎనర్జీని కంట్రోల్ చేస్తారో, మీలో ఉన్న ఆ నెగెటివ్ థాట్స్‌ని స్టాప్ చేసుకుంటారో, ఖచ్చితంగా ఈ పర్సన్‌ని మీరు మళ్ళీ కలుస్తారండి. మాట్లాడే ఛాన్స్ కూడా మీకొస్తుంది. థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. అదైతే నేను చెప్పగలను. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ BEHKNQTWZ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో వాళ్ళ కోసం రీడింగ్ చూస్తున్నారు. మీకోసమేనండి. సో, చూద్దాం అసలు. మీ పర్సన్‌కి ఇప్పుడు మీరంటే లవ్ ఉందా? లేదా?
అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి మీరంటే చాలా చాలా లవ్ ఉండేదండి. వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం. అంటే ఇది ఎలాంటి కనెక్షన్ అంటే, ఒక డివైన్ కనెక్షన్ అని చెప్పొచ్చు. మీ ఇద్దరు డిసైడ్ చేసుకుంది కాదు. ఫ్యామిలీస్ డిసైడ్ చేసింది కాదు. గాడ్ మీ ఇద్దరి కోసం అని చెప్పి డిసైడ్ చేసిన కనెక్షన్‌లా అనిపిస్తుంది. డెఫినిట్‌గా ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం. అండ్ ఈ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ కనెక్షన్. అంటే ఇద్దరు కూడా ఎనర్జిటిక్‌గా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చండి. సో, ఇలా ఎనర్జిటిక్‌గా కనెక్ట్ అయిన వాళ్ళ మధ్యలోనేంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి యాక్చువల్‌గా. బట్ ఇక్కడేంటంటే కొంత డిస్ట్రాక్షన్స్ మొదలయ్యాయండి. ఈ పర్సన్ మీరే అనుకోని చాలా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయిపోయారు. ఇంకా వాళ్ళ లైఫ్‌లోని మీతోనే ఉండాలి. ఆర్ ఎలాంటి పరిస్థితిలో అయినా సరే మీరు వాళ్ళకి ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారని కూడా ఫిక్స్ అయ్యారు. బట్ ఎందుకో కానీ సడెన్‌గా డిస్ట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. ఈ డిస్ట్రాక్షన్స్ అనేవేంటంటే ఎవరో థర్డ్ పర్సన్ అయినా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు. ఆర్ అట్‌లీస్ట్ వీళ్ళకే అంటే మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ చూసిన తర్వాత ఇది వర్కౌట్ అవ్వట్లేదు. లేకపోతే ఇదేంటంటే మనం అనుకున్నట్టుగా లేదు అనే ఫీలింగ్ అయినా మొదలైంది. అక్కడి నుంచి ఏంటంటే ఈ వ్యక్తి ఆలోచిస్తూనే ఉన్నారు. అంటే ఎలా ఆలోచనలు మొదలయ్యాయంటే, ఈ రిలేషన్‌షిప్ అసలు మన కోసమేనా? ఈ వ్యక్తేనా మనకు కావాలి? ఈ వ్యక్తినేనా మనం లవ్ చేసాం? అని ఇలా ఆలోచించడం స్టార్ట్ చేశారండి. ఎందుకంటే వ్యక్తి మనసు మారిపోయింది నిజానికి. ఈ వ్యక్తికి ఇప్పుడు లవ్ లేదని నేను చెప్పను కానీ, ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్‌లో మిమ్మల్ని ఎలా అయితే లవ్ చేసారో, మీకు ఎలా అయితే కనెక్ట్ అయ్యారో ఆ కనెక్షన్ ఇప్పుడు లేదు. ఆ కనెక్షన్ లేకపోవడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఫేస్ చేయడానికి కూడా రెడీగా లేరండి. ఈ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే ఈవెన్ ఇప్పుడు ఇలా సిట్యుయేషన్స్ ఉన్నాయి కదా! ఈ వ్యక్తిని మనం లవ్ చేసినా, మన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసినా, గతంలో ఉన్నట్టుగా ఈ వ్యక్తి ఉంటారా? గతంలో ఈ వ్యక్తి మనల్ని చూసినట్టుగా చూస్తారా? అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ వ్యక్తి క్లియర్ కట్‌గా డిస్ట్రాక్ట్ అయిపోయారండి. ఒక ఫేజ్‌లో ఇంకా మీరు తప్ప ఎవరు వద్దు అనుకున్న వ్యక్తి ఇప్పుడు కంప్లీట్‌గా వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. అది ఎందుకు మారింది అంటే, ఎక్కడో కానీ వాళ్ళకి ఎవరో మీ గురించి బ్యాడ్‌గా అయినా చెప్పడం జరిగింది. ఆర్ మిమ్మల్ని వద్దు అని ఎవరైనా సరే స్ట్రాంగ్‌గా అంటే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి బ్రేక్ చేయడమైనా జరిగింది. లేకపోతే ఈ పర్సన్‌కే కొన్ని అంటే మీలో చూసినవి నచ్చకపోవడం ఏదో వాళ్ళకి రాంగ్‌గా అనిపించడం అయినా జరిగింది. సో, ఇప్పుడు ఈ వ్యక్తులు ఏంటంటే ఆలోచిస్తున్నారండి. అసలు ఒరిజినల్‌గా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళకసలు నిజంగానే లవ్ ఉందా లేదా? ఇలా ఈ వ్యక్తి ఎక్కడో కానీ ఆలోచిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ వాళ్ళేంటంటే ఆహ్, ఇది లవ్వా కాదా అనేది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అది ఎందుకో కానీ చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారండి లవ్ లాగా. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్‌కి గతంలో ఉన్నట్టుగా వచ్చే రోజుల్లో సిట్యుయేషన్స్ ఉండవేమో. గతంలో మీ ఇద్దరి మధ్యన ఉన్న లవ్ అనేది ఫ్యూచర్‌లో ఉండదేమో అని అనిపిస్తుంది. ఆర్ వాళ్ళేంటంటే పాస్ట్‌లో కాంట్రిబ్యూట్ చేసినట్టుగా వాళ్ళే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాల్సొస్తుందేమో. మీరేంటంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయరేమో అని వాళ్ళకెక్కడో అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో, ఈ కార్డ్స్‌లోని చూస్తున్నట్టయితే డెఫినిట్‌గా ఈ పర్సన్ వచ్చే రోజుల్లోని వాళ్ళకి మీ మీద లవ్ ఉందని రియలైజ్ అవుతారండి. కానీ అది వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయంటే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయండి వచ్చే రోజుల్లో కూడా. అది ఎందుకో చెప్తాను. ఈ పర్సన్ ఏంటి మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. కానీ మీ విషయంలోనేంటంటే ఇది లవ్ అని ఒప్పుకోలేకపోతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ లవ్ అని రియలైజ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇఫ్ లవ్ అని రియలైజ్ అయితే ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాల్సొస్తుంది. మళ్ళీ పాస్ట్‌లో వీళ్ళు కాంట్రిబ్యూట్ చేసినట్టుగా కాంట్రిబ్యూట్ చేయాల్సిన పరిస్థితొస్తుంది. ఇఫ్ అలా కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితొస్తే మళ్ళీ వీళ్ళు హార్డ్‌షిప్స్ ఫేస్ చేయొచ్చు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినంత ఈక్వల్‌గా మీరు కాంట్రిబ్యూట్ చేయరేమో అనే ఒక ఇన్‌సెక్యూరిటీ అండి. ఈవెన్ ఇప్పుడు ఈ వ్యక్తి వాళ్ళ ఫీలింగ్స్ నుంచి వాళ్ళు తప్పించుకోవాలనుకున్నా, వాళ్ళ మనసు ఎక్కడో కానీ ఇది లవ్వే. ఈ వ్యక్తిని మీరు చాలా ఇష్టపడుతున్నారు. ఇది తెలుసుకోండి అని వాళ్ళ ఇంట్యూషనే వాళ్ళకి చెప్తున్నా సరే, వాళ్ళేంటంటే ఇది ఇగ్నోర్ చేస్తన్నారండి. బట్ వచ్చే రోజుల్లో ఇగ్నోర్ చేయరు. డెఫినిట్‌గా వాళ్ళకి మీకు మధ్యలో ఉన్న ఆ ఎమోషన్‌ని ఫీల్ అవుతారు. కానీ ఆ ఎమోషన్ ఫీల్ అయినా సరే వీళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌లో కంఫర్టబుల్‌గానే ఉండాలనుకుంటారు. స్ట్రగుల్ తీసుకోవాలి లేకపోతే ఇలాగ గతంలో వాళ్ళేంటంటే ఏ టైప్ ఎఫర్ట్స్ పెట్టారో ఆ టైప్ ఎఫర్ట్స్ పెట్టాలి అలా అనుకోరు. ఎందుకంటే
ఈ వ్యక్తి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలని అనుకుంటారు. అంటే కంఫర్టబుల్‌గా ఉండాలనుకుంటారు. ఎక్కువ మీకు ఛాన్స్ ఇచ్చేసి, ఎక్కువ సరెండర్ అయిపోయి, వాళ్ళెక్కువ స్ట్రెస్ తీసుకొని, అలా అయితే ఉండాలనుకోరు. అది కొంత ప్రాబ్లమాటిక్‌గా ఉంటుందండి. ఈ వ్యక్తికి లవ్ అని తెలిసినా సరే, అంటే ఆ లవ్‌ని సపోర్ట్ చేస్తూ తనేంటంటే ఫైట్ చేసి, అది నాకు కనిపించట్లేదు నిజానికి. ఒకవేళ కానీ ఈ వ్యక్తితో మీకు కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, స్టిల్ ఈ వ్యక్తి అంటే రోజు రోజుకి మీకు కొత్తగానే కనిపిస్తారు కానీ, గతంలో మీరు ఏ వ్యక్తినైతే చూసారో, గతంలో వాళ్ళలో ఏ లవ్‌నైతే ఫీల్ అయ్యారో, అది మాత్రం మీకు మేబీ కనిపించకపోవచ్చండి. అంటే లవ్ ఉంటుంది, తెలుస్తది. మరీ అంత తెలియకుండా హార్ట్‌లెస్‌గా బిహేవ్ చేయరు. కాకపోతే కేర్ ఫ్రీగా ఉంటారు. అది మేబీ మీకు నచ్చకపోవచ్చు. అది ఇక్కడ ప్రాబ్లమ్ లాగా నాకైతే అనిపిస్తుందండి. కార్డ్స్‌లో పెద్దగా బ్లాకేజ్ ఏం లేదు కానీ, వ్యక్తి ఏంటంటే ఫైట్ చేయడానికి, స్టాండ్ తీసుకోవడానికి రెడీగా లేరు. ఇది యాక్చువల్‌గా రిలేషన్‌షిప్‌లోని గుడ్ సైన్ కాదండి. ఒక రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలంటే ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఇద్దరు స్టాండ్ తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇద్దరు వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి. బట్ ఈ పర్సన్ వాళ్ళ లవ్‌ని కానీ ఎక్స్‌ప్రెస్ చేయకపోతే మీకు స్టాండ్ తీసుకోవాలనిపించదు కదా! మీరు కూడా ఆ పర్సన్ లానే ఉండాలనుకుంటారు కదా! ప్లస్ ఈ రిలేషన్‌షిప్ అసలకే ఎలాంటిదంటే, ఇద్దరు ఎనర్జిటిక్‌గా కనెక్ట్ అయిన వాళ్ళే కానీ, ఇది కైండ్ ఆఫ్ డివైన్ కనెక్షన్ అని చెప్పొచ్చు. ఆర్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా అవ్వొచ్చండి. ఎక్కడో కానీ నాకెలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తి ఒకవేళ కానీ మీ మీద లవ్ ఉండి కూడా లవ్‌ని చూపించకపోతే, ఈ వ్యక్తి మీద మీకు లవ్ ఉన్నా మీరు చూపించరు. అంటే సిట్యుయేషన్స్ అనేవి ఆ రకంగా క్రియేట్ అవుతుంటాయి. మిర్రర్ టైప్ రిలేషన్‌షిప్ అండి. సో, ఎలా ఉంటుందంటే, ఇఫ్ ఈ పర్సన్ కానీ మీ మీద లవ్ ఉండి, ఆ లవ్‌ని డీప్‌గా చూపిస్తే, మీకోసం ఆ పెయిన్‌ని తీసుకుంటే, ఇన్ రిటర్న్ మీకు ఆ పెయిన్ తీసుకోవాలనిపించకపోయినా, ఇన్ రిటర్న్ వాళ్ళ కోసం మీకంత చేయాలి అనిపించకపోయినా, మీరు అంటే చేసే టైప్ నేచర్ ఉన్న వ్యక్తి కాకపోయినా, వీళ్ళ కోసం చేసే పరిస్థితొస్తుంది. అంటే అలాంటి ఒక రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తారని చెప్పొచ్చండి. డెఫినిట్‌గా నేనొకటే చెప్తాను. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండండి. అంటే వీళ్ళు విడిచిపెట్టేస్తారు, దూరం అయిపోతారు అనే మాటలు నేను చెప్పను కానీ, మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఎందుకు ఉండమంటున్నానంటే, గతంలో చూసిన వ్యక్తిలాగా మీకు కనిపించాలి. గతంలో అంటే ఏ లవ్ అయితే మీకు దొరికిందో, అదే లవ్ దొరకాలిక్కడ అనుకోని ఉంటే మాత్రం, అసలు ఈ రిలేషన్‌షిప్ మీద హోప్ పెట్టుకోవద్దు. ఒకవేళ కానీ ఈ వ్యక్తి గతంలో లాగా అవసరం లేదు. ఎందుకంటే ప్రెజెంట్‌లో మీరు కూడా డిఫరెంట్‌గానే ఉన్నారు. సో, ప్రెజెంట్‌లో ఆ వ్యక్తి ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీయే. ఇద్దరేంటంటే ఇండివిడ్యుయల్‌గా ఎవాల్వ్ అవుదాం. ఆర్ ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళకుంటూ ఈ రిలేషన్‌షిప్‌ని ఇంకా బెటర్ వేలో ముందుకు తీసుకువెళ్దాం అని అంటే మీకు ఆ టైప్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే మాత్రం ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, అసలు ఇంకా చూద్దాం మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. నాకు తెలిసి ఈ వ్యక్తితో హ్యాపీ ఎండింగే కోరుకుంటున్నారండి మీరు. బట్ మీకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు ఎఫర్ట్స్ పెట్టడానికి ఓకే. ఆ వ్యక్తి కూడా ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. అది ఫెయిరే నేను కాదనట్లేదు. బట్ ఆ వ్యక్తి ఉన్న సిట్యుయేషన్‌లోనేంటంటేనండి, ఆ వ్యక్తి నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదండి. మీ వైపు నుంచి మీరేదైనా చేయాలనుకుంటే అన్‌కండిషనల్‌గా చేయాలి. ఇన్ రిటర్న్ మీకదేంటంటే తిరిగొస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరు చాలా స్ట్రాంగ్ కర్మాని హోల్డ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే అప్పుడే సెపరేషన్ కానీ, అప్పుడే బ్రేకప్ కానీ అవేమీ కనిపించట్లేదండి. ఎవరైనా సరే అలాంటి ఫేజ్‌లో ఉంటే భయపడొద్దు. మోస్ట్‌లీ కార్డ్స్‌లో నాకు కనిపిస్తుందేంటంటే, మీ ఇద్దరు చాలా స్ట్రాంగ్ కర్మాని బేర్ చేయాల్సుంది. ఈ కర్మ అనేది ఎలా ఉంటుందంటే, ఆ పర్సన్ మీ విషయంలోని వాళ్ళకిష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కొన్ని చేయాల్సుంటుంది. ఇఫ్ మీరు కానీ సిన్సియర్‌గా ఉండి, ఈ వ్యక్తి విషయంలో మీరు చేయాల్సింది కరెక్ట్‌గా చేస్తున్నట్టయితే, ఆ వ్యక్తి మీ విషయంలో అదే చెయ్యాలి అని అనుకోకపోయినా చేసే పరిస్థితొస్తుంది. ఇది కైండ్ ఆఫ్ గుడ్ లక్ అండి యాక్చువల్‌గా. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీ ఇద్దరు సెట్ చేసుకుంది కాదు ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అరేంజ్ చేసింది కాదు. గాడ్ అరేంజ్ చేసింది. సో, గాడ్ అరేంజ్‌మెంట్స్ అనేవి స్ట్రేంజ్‌గానే ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయడం ఒక్కటే సొల్యూషన్. సో, అప్పుడే తప్పించుకోవాలనైతే చూడొద్దు. ఆర్ ఈ వ్యక్తి నుంచి కూడా ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నేను క్లియర్‌గా ఒకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయాలంటే మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్ అయ్యి ఉండాలండి. ఇమ్మెచ్యూర్డ్‌గా, చైల్డిష్‌గా అంటే మూవీస్‌లో చూసినట్టుగా రొమాంటిక్‌గా అలాంటి రిలేషన్‌షిప్ ఎక్స్‌పెక్ట్ చేస్తే అది ఇప్పట్లో వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్ నాకు కనిపించట్లేదు. ఆ వ్యక్తికి అంటే లవ్ ఉంది కానీ వాళ్ళు రెడీగా లేరండి. అది యాక్సెప్ట్ చేయడానికి.
తప్పించుకోవాలని చూస్తున్నారు వాళ్ళకొస్తున్న ఆలోచనల నుంచి. అది వచ్చే రోజుల్లో రియలైజ్ అవుతారు లవ్వే అని. కాకపోతే లవ్ అని రియలైజ్ అయినా సరే హార్డ్‌షిప్స్ ఫేస్ చేయాలనుకోరు. కంఫర్టబుల్‌గా ఉండాలనుకుంటారు. అది కొంత ప్రాబ్లమ్ అవుతుంది. బట్ నేను చెప్పాను కదా! మీరు ఇండివిడ్యుయల్‌గా ఉండి మీ వైపు నుంచి మీరు కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, ఆ పర్సన్ ఎలా ఉన్నా సరే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఉండని. నేనేంటంటే ఇలానే చేస్తాను, ఇలానే ఉంటాననుకోని మీరు స్టాండ్ తీసుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఆ పర్సన్ చేంజ్ అవుతారండి. అది వాళ్ళ కర్మ. మీరేం చేయలేరు దానికి. రిలేషన్‌షిప్ అయితే కార్మిక్ కాదండి. కాకపోతే సిట్యుయేషన్స్ కార్మిక్. సో, డెఫినెట్‌గా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు లెసన్స్ నేర్చుకోవడం జరుగుతుంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు లవ్ నేర్చుకోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా అవుతాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇద్దరిది ఇంకా లాంగ్ జర్నీ అండి. టైమ్ ఉంది. సో, అప్పుడే ఎవరు కూడా డిసైడ్ అయిపోవద్దు ఏది కూడా. మీకున్న లవ్‌ని ఒక మెచ్యూర్డ్ వేలో మాత్రం చూపించడానికి ట్రై చేయండి. అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ CFILORUX ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్‌కి ఇప్పుడు మీరంటే లవ్ ఉందా? లేదా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ ఎందుకో కానీ చాలా రోజుల నుంచి డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోనేంటంటే వీళ్ళకి అంత లవ్ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. నిజానికి మీ పర్సన్ చాలా రోజుల నుంచి డిస్టర్బ్డ్‌గా ఉన్నారు కానీ, ఫీలింగ్స్ మాత్రం ఉన్నాయి. అంటే ఈ పర్సన్‌ని మనం లవ్ చేస్తున్నాం అనే అనుకుంటున్నారు. అంటే ఎక్కడో కానీ ఇద్దరు డిస్టర్బ్ అవుతున్నారు. ఎక్కడో కానీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ ఒకటి క్లియర్‌గా లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్సన్ లైఫ్‌లో ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారండి. ఆ థర్డ్ పర్సన్ లవ్ ఇంట్రెస్ట్ అని నేను చెప్పను. కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. ఇలా ఎవరో ఒకళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో, అలాంటి వ్యక్తి ఎవరో కానీ ఇక్కడున్నారు. వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల కూడా మీ వ్యక్తి ఏంటంటే, లవ్ అని రియలైజ్ అవ్వలేకపోతున్నారు. ఆర్ లవ్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. పర్టిక్యులర్‌గా మీ మీద ఆ లవ్ అనేది వాళ్ళకి రావట్లేదండి. క్లియర్ కట్‌గా ఈ పర్సన్ ఏంటంటే, మీరు అనేసరికి నెగెటివ్ ఒపీనియన్‌తో లేరు. మీ విషయంలోనేంటంటే వాళ్ళకి హేట్రెడ్ లేదండి. బట్ ఇది లవ్ అని కూడా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ చేయడమో, ఎక్కువ మీ రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేయడానికి చూడడమో ఇలాంటివి జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. అట్‌లీస్ట్ ఒకప్పుడు అంటే మీకు ఏ వ్యక్తి అయితే కనిపించారో ఇప్పుడు అలా లేరు అని మాత్రం నేను చెప్పగలనండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తి మీ విషయంలో తొందర పడిపోతున్నారు. లేకపోతే మీ విషయంలోనేంటంటే ఆహ్, కొన్ని డేంజర్స్ ఉన్నాయి అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారండి. సో, సేఫ్ ఏంటంటే మిమ్మల్ని లవ్ చేయకపోవడమే. మీకు దూరంగా ఉండడమే మంచిది అని కూడా అనుకుంటున్నారు. వ్యక్తికి అంటే ఫీలింగ్స్ విషయంలోనేంటంటే మేబీ ఇది పాజిటివా, నెగెటివా పక్కన పెడితే లవ్ విషయంలో మాత్రం మీరు అంటే గతంలో లవ్ ఉండేదేమో. బట్ కొంతకాలం నుంచి ఇది ఎప్పుడైతే మిస్ అవ్వడం స్టార్ట్ అయిందో, లైక్ ఎప్పుడైతే మీరే ఈ వ్యక్తిలో ఆ లవ్‌ని చూడట్లేదో, మీకు డౌట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో, మీ ఇన్‌స్టింక్ట్స్ చెప్తుంది నిజమండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే నిజం. ఇఫ్ మీరేంటంటే ఆ వ్యక్తి ఎందుకోలే అలా ఉన్నారు, కోపం వల్ల అలా ఉన్నారేమోలే అని అనుకోని ఇగ్నోర్ చేస్తున్నట్టయితే, ఇగ్నోర్ చేయొద్దండి. ఇదే ఫ్యాక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ వ్యక్తి భయపడుతున్నారండి. ఇప్పుడు మిమ్మల్ని లవ్ చేస్తే వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో, వాళ్ళకెలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అని. సో, యాక్చువల్‌గా ఇది కష్టంగా ఉంది. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తి మీకు అలవాటు పడ్డారు. అలవాటు ఉంది కానీ, అలవాటు వల్ల లవ్ రాదు కదా! అది ఇక్కడ ప్రాబ్లమ్. సో, అలా అని చెప్పి అలవాటు ఉండడం వల్ల కట్ చేసుకోలేకపోతున్నారు కూడా. ఎక్కడో కానీ ఈ పర్సన్ సఫర్ అవుతున్నారండి. ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చు. మోస్ట్‌లీ మీ ఇద్దరి మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళేంటంటే స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళ వల్ల ఇంకొకళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారేమో అని భయపడుతూనే ఉన్నారు. దానివల్ల కూడా ఇక్కడ లవ్ అనేది మిస్ అవుతుంది. అండ్ థర్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు దానికి తోడు. సో, ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మిమ్మల్ని హార్ట్‌ఫుల్‌గా లవ్ అయితే చేయలేకపోతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకి లవ్ ఉంది అని కూడా వాళ్ళకేం అనిపించట్లేదు. సో, ఇది కైండ్ ఆఫ్ నెగెటివ్ రీడింగ్ లాగా మీకు అనిపించొచ్చండి. బట్ మేబీ ఎనర్జీ రీడింగ్స్ కాబట్టి ఈ ఫేజ్‌లో వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. నెక్స్ట్ ఫేజ్‌లో మారొచ్చు. అది ప్రాబ్లమ్ ఏం కాదు.
ఈవెన్ నేను చెప్తుంది మీకు రెజొనేట్ అవుతున్నట్టయితే ఇదే సిట్యుయేషన్ అండి. ఇఫ్ నేను చెప్పింది మీకు రెజొనేట్ అవ్వలేదంటే మీరు ఈ రీడింగ్‌ని ఇగ్నోర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి పిక్ చేసుకోకపోయినా నేను చెప్పింది మీకు రెజొనేట్ అవ్వదు. సో, ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్ వచ్చే రోజుల్లో కూడా ఎగ్జాస్ట్ అయిపోవచ్చండి. వచ్చే రోజుల్లో కూడా వాళ్ళేంటంటే అంత ఈజీగా రియలైజ్ అవుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. తగ్గట్లేదు. అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయనుకోండి. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇంకొక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి, మీరు అంటే ఇంత గ్రేట్ పర్సన్, మీ స్థాయి ఇలాంటిది, లేకపోతే మీరు ఇది డిజర్వ్ చేస్తారనుకోని అంటే ఎక్కడో కానీ అలా మోటివేట్ చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా పర్సన్ ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్‌ని పెంచుకుంటారు. ఓకే. నేను ఇదన్నమాట. నేను ఇంత బెటరు. అంటే నేను ఇంత గొప్ప వ్యక్తిని డిజర్వ్ చేస్తాను. లేకపోతే నాకొచ్చేవాళ్ళు నన్ను ఇలా ట్రీట్ చేయాలి. ఉంటుంది కదండీ! సో, అలానే మీ పర్సన్ ఏంటంటే రోజు రోజుకి లవ్ మీద ఒపీనియన్ చేంజ్ చేసుకుంటున్నారండి. వాళ్ళ స్టాండర్డ్స్‌ని పెంచుకుంటున్నారు. ఆ స్టాండర్డ్స్ పెంచుకోవడం వల్ల కూడా మేబీ మీరు చూపిస్తున్న లవ్ కానీ, మీరు చూపిస్తున్న కేరింగ్ కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనిపిస్తుంది నాకైతే. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళింకా బెటర్ డిజర్వ్ చేస్తారనైనా ఫీల్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, వచ్చే రోజుల్లో కూడా వాళ్ళ ఆలోచనలు ఇలానే ఉంటాయండి. దీనివల్ల కూడా వీళ్ళేంటంటే కొంత డిప్రెస్ అవుతారు. అంటే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఎమోషనల్ కనెక్షన్ కానీ, లవ్ కానీ పక్కన పెడితే, వీళ్ళేంటంటే మీకు అలవాటు పడ్డారండి. మీ ఇద్దరి మధ్యలోని ఆ టైప్ అటాచ్‌మెంట్ ఉంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే టెక్నికల్‌గా మిమ్మల్ని కట్ చేసుకోవాలి, మీకు దూరంగా ఉండాలి అని అనుకోవట్లేదు. అయితే అలా అని చెప్పి ఇది లవ్‌గా డిక్లేర్ చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. సో, మధ్యలోనేంటంటే నలిగిపోతున్నారండి. వాళ్ళకైతే ఇది చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సో, ఈ పర్సన్‌కి ఎవరైనా సరే అంటే సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళకి కూల్‌గా కూర్చోబెట్టి మాట్లాడే వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు కూడా ఎవరు లేరండి. దానివల్ల అంటే ఇది రోజు రోజుకి కాంప్లికేట్ కూడా అయిపోతుంది. మీ సిట్యుయేషన్‌కి మాత్రం టైమే ఆన్సర్ చెప్పాలండి. ఎందుకంటే ఇక్కడ ఇదేంటంటే రోజు రోజుకి పెరిగిపోవడం కనిపిస్తుంది కానీ, తగ్గడం కనిపించట్లేదు. లవ్ ఏంటంటే ఆహ్, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మీ వ్యక్తికి కాస్ట్‌లీ థింగ్ అండి ఎఫర్ట్ చేయడం అనేది. అట్‌లీస్ట్ మీ విషయంలో లవ్‌ని వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. చాలా కాస్ట్‌లీ అన్నమాట. అండ్ వాళ్ళకి ఇన్ రిటర్న్ ఏమనిపిస్తుందంటే, మీరు వాళ్ళ లవ్‌ని డిజర్వ్ చేయరేమో అనిపిస్తుంది. మీతో ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని వాళ్ళు ట్రస్ట్ చేయలేరు అనిపిస్తుంది. అలానే మీకు కూడా ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయడం అనేది కష్టమే అని అనిపిస్తుందిలెండి. అంత ఈజీగా మీరేంటంటే ఈ వ్యక్తి అనుకోని డెస్పరేట్‌గా ఉన్నట్టుగా నాకైతే ఎక్కడా అనిపించట్లేదు. బట్ నేను ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయాలంటే మీకు పేషెన్స్ ఉండాలండి. మీకు కమిట్మెంట్ ఉండాలి. ఈ వ్యక్తే ఇంకా ఈ వ్యక్తి కాకుండా నాకు ఇంకొకళ్ళు వద్దు అనుకోని మీరేంటంటే అలా డెస్పరేట్‌గా ఉంటే నేను చెప్పలేను కానీ, లేకపోతే ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయడం అయితే కష్టం. ఎందుకంటే ఇప్పుడు లవ్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. బట్ లవ్ లేనప్పుడు అంటే అట్‌లీస్ట్ లవ్ అనేది రిస్కు. మనం అంత రిస్క్ తీసుకోకూడదని అనుకున్నప్పుడు మీరెలా స్టాండ్ తీసుకుంటారు? మీకు భయం ఉంటుంది కదా! అదే నాకిక్కడ మీ కార్డ్స్‌లో కనిపిస్తుందండి. సో, అసలు ఇంకా చూద్దాం మరి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. ఎందుకంటే ఈ వ్యక్తి ఎండ్ నుంచి అయితే మాత్రం అది నాకేం కనిపించట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ వచ్చే రోజుల్లో వస్తుందని కూడా అనిపించట్లేదు. మరి యూనివర్స్ చెప్పిన దాని ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటి పరిస్థితి అనేది. నాకెందుకో ఇక్కడేమనిపిస్తుందంటే, మీ ఇద్దరు సేమ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారనిపిస్తుందండి. ఆ పర్సన్ విషయంలోనేంటంటే, మీరు కూడా లవ్‌ని ఎఫర్డ్ చేయడానికి రెడీగా లేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ పర్సన్‌కి సేమ్ మీరు కూడా ఛాన్స్ ఇవ్వాలనే అనుకున్నారండి. సేమ్ ఇద్దరు ఏంటంటే, థింగ్స్‌ని ఈక్వల్‌గా ఆపరేట్ చేశారు చూడండి. ఇది హైలైట్ అసలు. ఎందుకంటే, ఒక వ్యక్తి విషయంలో వీళ్ళిదే అని గెస్ చేయడం అనేది ఒక రకం అన్నమాట. మీరేంటంటే, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఆ వ్యక్తి సేమ్ వేలో ఆలోచించి, సేమ్ వేలో థింగ్స్‌ని ఇద్దరు ఆపరేట్ చేయడం అనేది డిఫరెంట్ లెవెల్ అన్నమాట. అసలు ఫస్ట్ టైమ్ నేను చూస్తున్నాను. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆ వ్యక్తికి కూడా డౌట్స్ ఉన్నాయండి. ఆ వ్యక్తికి కూడా అనిపించింది. ఈ రిలేషన్‌షిప్‌లోనే అసలు లవ్ ఉందా? ఇది వర్కౌట్ అవుతుందని. మీకు సేమ్ అనిపించింది. ఇద్దరు సేమ్ వేలో థింక్ చేశారు. ఇద్దరు సేమ్ వేలో థింగ్స్‌ని ముందుకు తీసుకెళ్లారు. ఈవెన్ ఇద్దరికీ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే చెప్తున్నాను కదా! ఇది క్లియర్ కట్‌గా ఈక్వల్‌గా కనిపిస్తుందండి. ఒకళ్ళు ఎక్కువ లవ్ చేశారు. ఒకళ్ళు తక్కువ లవ్ చేశారు. లేకపోతే ఒకళ్ళకి తక్కువ డౌట్ ఉంది. ఒకళ్ళకి ఎక్కువ డౌట్ ఉంది. ఇదేం లేదు. ఇద్దరు ఈక్వల్‌గా ఉన్నారు. సో, బేసిక్‌గా మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి విషయంలోని ఎందుకో కానీ స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారండి. ఈ వ్యక్తిని కాసేపు లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాసేపు ఈ వ్యక్తితో మన వల్ల కాదు. ఇలాంటి వ్యక్తులు మనం హ్యాండిల్ చేయలేమని అనిపిస్తుంది. ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వడం కానీ అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ కూడా కాదులెండి. ఇంకా ఈ వ్యక్తితో మనకవ్వదు అనుకోని ముందుకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఎక్కడో గాని ఒక కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఈ వ్యక్తిని మనం హ్యాండిల్ చేయగలం.
ఒకవేళ ఈ వ్యక్తి కాకపోయినా ఇంకో వ్యక్తి ఉన్నా ఇలానే బిహేవ్ చేస్తారేమో. లేకపోతే ఎవరైనా సరే అంటే వాళ్ళ సిట్యుయేషన్స్ ప్రకారం థింగ్స్‌ని ఇలా హ్యాండిల్ చేయడం అనేది కామనే కదా! అని మీరు అనుకుంటున్నట్టున్నారు. సో, బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలో స్టాండ్ తీసుకోవాలనుకుంటే కరెక్ట్‌గా స్టాండ్ తీసుకోండి. వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోండి. అంతేకాని వెళ్ళడం, రావడం, కలిసుండాలనుకోవడం, వద్దనుకోవడం లాంటి పనులు చేయడం ఆపేస్తే మంచిదండి. దానివల్ల ఇక్కడేమవుతుందంటే రోజు రోజుకి మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి. అంటే వర్స్ అయిపోతున్నాయని చెప్పొచ్చు. మీరు ఇలా ఉండడం వల్లే మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్స్ ఉన్నట్టయితే ఉన్నారు. ఉన్నట్టయితే కాదు. సో, వాళ్ళకి ఈజీ అవుతుంది. మిమ్మల్ని టార్గెట్ చేయడం. ఆర్ ఆ వ్యక్తిని మ్యానిప్యులేట్ చేయడం. ఆ వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెరగడానికి రీజన్ ఏంటంటే, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్న వే అండి. సో, ఈ వ్యక్తి మీద కానీ, ఈ సిట్యుయేషన్ మీద కానీ మీకు కంట్రోల్ వస్తే కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చేంజెస్‌ని చూడలేరు. ఎందుకంటే, ఇద్దరు సేమ్ లెవెల్‌లో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎయిదర్ మీ లెవెల్ అయినా చేంజ్ అవ్వాలి. వాళ్ళ లెవెల్ అయినా చేంజ్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేంజ్ అయితే కానీ, థింగ్స్ అనేవి బెటర్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వవు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ అంటే మీకు లవ్ ఉంటే, ఇంకా లాస్ట్ వరకు అదే స్టాండ్ తీసుకోవాలి. లవ్ లేకపోతే అదే ఫిక్స్ అవ్వాలి. బట్ ఇలా, ఇలా అనుకోని ఆలోచించొద్దు. దానివల్ల ఆ వ్యక్తి కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. థర్డ్ పర్సన్‌కేంటంటే పవరొచ్చేస్తుంది. ఇది రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతుంది. ఈ వ్యక్తి దగ్గర ఉండి మీరేదైనా సాధించగలరండి. ఆ వ్యక్తికి లవ్ లేదు అని మీకు తెలిసినా మీకు లవ్ ఉంది. సో, మీరు స్టాండ్ తీసుకోవాలనుకుంటే మీరు స్టాండ్ తీసుకోవచ్చు. సో, అది తీసుకున్న తర్వాత సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. ఇఫ్ మీకేంటంటే ఆ వ్యక్తికి లవ్ లేదు, నాకు లవ్ లేదు. ఇంక ఇది వర్కౌట్ అవ్వదు. లేకపోతే ఆ వ్యక్తికి టైమ్ బీయింగ్ లవ్ లేదేమో. ఒరిజినల్‌గా లవ్ ఉందేమో. బట్ వీళ్ళేంటంటే నన్ను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. సో, నేనే డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. ఇలా ఉండకూడదండి. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి లవ్ అనేది అది వాళ్ళిష్టం. ఆ వ్యక్తికి హేట్రెడ్ ఉన్నా అది వాళ్ళిష్టం. బట్ మీ ఫీలింగ్స్‌కి ఆ వ్యక్తి ఎలా రెస్పాన్సిబుల్. ఇప్పుడు మీకు లవ్ ఉంటే మీరు దానికి స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు హేట్రెడ్ ఉంటే మీరు దానికి స్టాండ్ తీసుకోవాలి. అంతేకాని ఆ వ్యక్తి లవ్ చేస్తే లవ్ చేయడం ఏంటి? హేట్ చేస్తే హేట్ చేయడం ఏంటి? ఇది కరెక్ట్‌గా లేదండి. సో, మీరేంటంటే మీ లవ్‌ని ఆ వ్యక్తి లవ్‌తో కంపేర్ చేసుకోవద్దు. మీ సిట్యుయేషన్స్‌ని ఆ పర్సన్ సిట్యుయేషన్స్‌తో కంపేర్ చేసుకోవద్దు. ఇవి ఎప్పుడైతే మీరు మానేస్తారో ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఛాలెంజెస్ అనేవి తగ్గుతాయండి. మీకు కూడా థింగ్స్ ఏంటంటే ఈజీ అవుతాయి. సో, ఒకసారైతే ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.